హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ కృష్ణవేణి. చెప్పాను కదా ఫ్రెండ్స్, రోజుకి ఒక్కొక్క డ్రాయింగ్, మంచి మంచి డ్రాయింగ్స్ మీకు నేర్పిస్తానని. ఈరోజు కప్పులు అనమాట. వరుడు వధువు ఫొటోస్ చూడండి ఫ్రెండ్స్. ఎలా వేయాలో, డ్రా చేయాలో నేను ఈజీ మెథడ్తో నేర్పిస్తాను ఫ్రెండ్స్. చూడండి, నేను ఏదైతే పిక్చర్లో వేస్తున్నానో కళ్ళు ఎలా వేయాలి, నోసు చిన్న ఫేస్కి చిన్న నోసు, చిన్న లిప్స్ వేయాలి ఫ్రెండ్స్. సర్కిల్కి అంటే ఫేస్కి తగ్గట్టు సర్కిల్ అనేది మనం వేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి క్లారిటీగా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే చూడండి ఫ్రెండ్స్, డ్రా ఎలా చేయాలో నేను క్లారిటీగా నేర్పిస్తాను. మనం ఎలా డిజైన్ చేయాలి, ఎలా వేయాలి, A to Z ఇక్కడ పిన్ టు పిన్ నేర్పించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, కిరీటం అనమాట. అంటే మ్యారేజ్ చేసేటప్పుడు పెళ్ళి కొడుక్కి అవి పెడతారు కదా ఫ్రెండ్స్, కపుల్స్కి. చూడండి ఫ్రెండ్స్, మనకి తలపాగా అంటారు తెలుగులో అయితే. తలపాగాకి మనకి పెడతారు కదా ఫ్రెండ్స్ డిజైన్స్తో, అలా అనమాట. తలపాగా ఎలా వేయాలో చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ మనం ఎప్పుడైనా డ్రా చేసేటప్పుడు మనం సర్కిల్స్ అంటే అవుట్లుక్తో వేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మామూలుగా పల్సగా మనం డ్రా చేసేటప్పుడు అసలు ఎంతైతే ఉంటుందో బాడీ స్ట్రక్చరు అది చూసుకోవాలి ఫ్రెండ్స్. అంటే ఎంత మనిషికి ఎంతైతే బాడీ ఉంటుందో ఆ ఫేస్కి తగ్గట్టుగా బాడీ అనేది చూసుకోవాలి ఫ్రెండ్స్. దానికి తగ్గట్టుగా మనం గీసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయికి కూడా ఫేస్ చిన్నగా వేసాను. చూడండి బొట్టు ఎలా పెట్టాను. అలాగే తనకి తల మీద చున్నీ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి బొట్టు పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం లిప్స్ అనమాట, నెక్ ఎలా వేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన డిజైన్స్ కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. జుమ్కీస్, అలా గొలుసు నార్మల్గా వేసాను అనమాట. మీకు నచ్చినట్లుగా కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. వేరే డిజైన్స్ కూడా వేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఫస్ట్ అవుట్లుక్స్ వేసుకోవాలన్నమాట. బాడీ స్ట్రక్చర్ అనేది మనం వేసుకోవాలి. తర్వాత హ్యాండ్స్ చూడండి, 1 by 1 ఇక్కడ నేను ఎట్లయితే పిక్చర్లో చూపిస్తానో స్టెప్ బై స్టెప్ అలా ఈజీగా డ్రా చేయండి ఫ్రెండ్స్. వస్తుంది, మీకు కూడా చాలా ఈజీగా వస్తుంది. నేను న్యాచురల్గానే వేసాను ఫ్రెండ్స్. మీరు కూడా ఈజీగా వేయగలరు. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వస్తుందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం అవుట్లుక్స్ అన్నీ ఫస్ట్ మనం రఫ్గా వేసుకోవాలి. తర్వాత దాన్ని మనం డార్క్ చేసుకోవాలి, హైలైట్ అవుతుందన్నమాట. ఫస్ట్ వేసాను కదా ఫ్రెండ్స్. వేసిన తర్వాత చూడండి, దానికి ఇదిగోండి అంటే షర్ట్కి ఫ్లవర్తో డెకరేట్ చేశాను ఫ్రెండ్స్. అలాగే గొలుసు కూడా వేసాను ఫ్రెండ్స్. చూడండి, మీకు స్టెప్ బై స్టెప్ చూపించడం జరుగుతుంది. అలాగే గొలుసు, అలాగే అంటే చూడండి ఫ్రెండ్స్, బటన్స్ అనమాట. గొలుసు వేసాను. చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చిన డిజైన్లో గొలుసులాగా వేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. నేనైతే రౌండ్స్ బాల్స్ లాగా రుద్దాను అనమాట. బాల్స్ లాగా వేసాను. తర్వాత దాన్ని రబ్ చేస్తే అదే హైలైట్గా కనపడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అలాగే డబల్ షేడ్ వేయడం వల్ల షర్ట్కి హైలైట్గా కనిపిస్తుంది అనమాట. ఎక్కడైనా కానీ హైలైట్గా కనపడాలి అంటే మనం అలా చేయాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, మీకు ఇక్కడ నేను క్లారిటీగా అన్నీ నేర్పిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎలా వస్తుందో కూడా చూడండి. హ్యాండ్స్కి ఎలా వేయాలి, అలాగే బటన్స్ ఎలా పెట్టాలి చూడండి ఫ్రెండ్స్. అలాగే అమ్మాయికి గొలుసు ఎలా వేయాలి, అలాగే గొలుసు వేసిన తర్వాత ఇప్పుడు తను ఏదైతే డ్రెస్ వేసుకుందో దానికి డిజైన్ కూడా ఎలా వేయాలి, డెకరేట్ అనమాట. మన ఇష్టం వచ్చిన డిజైన్స్తో డెకరేట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే తల మీద చున్నీ వేసుకున్నాను కదా, చున్నీకి డిజైన్ వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మనకి హైలైట్గా కనపడటానికి అనమాట. ఏదైనా మనకి జస్ట్ ఫేస్ లుక్ అయితే అంత నార్మల్గా ఉంటుంది. బట్ మనం ఏదైనా చున్నీకి కానీ, మనం ఏదైనా డ్రెస్కి కానీ డిజైన్ వేయటం వల్ల హైలైట్గా కనిపిస్తుంది అనమాట. అదే హైలైట్గా కనిపిస్తుంది. డబల్ షేడ్ వేయటం, డాట్స్ పెట్టడం చూడండి ఫ్రెండ్స్. నేనైతే ఈజీగా వేసాను. ఈజీగా వేయటానికి మీకు కూడా హెల్ప్ అవుతుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వస్తుందో కూడా చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను ఏదైతే వేసానో చున్నీ అనమాట, తన హ్యాండ్స్ చూడండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, తలకి నేను చెప్పాను కదా, తలపాగాని కళ్ళు కానీ అన్నీ డబల్ లైన్ వేయటం వల్ల హైలైట్గా కనిపిస్తాయి అన్నమాట. నార్మల్ లుక్లోగా కాకుండా హైలైట్గా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ నేను పిక్చర్లో ఎలా అయితే వేస్తున్నానో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, డిజైన్ వేసాను అనమాట.
పైజామాలాగా వేసుకున్నారు. పైజామాలాగా అక్కడ చూడండి, పైజామాకి డిజైన్ వేస్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, చాలా ఈజీగా వేయచ్చు. మీకు కూడా ఎలా వస్తుందో ఖచ్చితంగా నాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. చూడండి, అమ్మాయి దానికి కూడా డిజైన్ వేసాను ఫ్రెండ్స్. చేతులకి అంటే మనం ఏదైనా హైలైట్గా కనిపిస్తుంది. నార్మల్ లుక్ కన్నా కూడా ఏదైనా డిజైన్ వేస్తే హెవీగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అలా వేయాలనే వేసాను. మీకు నచ్చిన డిజైన్స్ మీరు కూడా ఏదైనా ట్రై చేయండి, ఏం పర్వాలేదు. ఎలా ఉన్నా అమ్మాయికి డ్రెస్ అనేది హైలైట్గా ఉండడం కోసం వేసాను ఫ్రెండ్స్. చూడండి, మీకు ఎలా ఉందో కూడా తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్. మీ లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నాకు మోర్ వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది ఫ్రెండ్స్. నేను ఖచ్చితంగా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరికీ యూజ్ అయ్యే డ్రాయింగ్లే మీకు వేస్తాను ఫ్రెండ్స్. ఎలా ఉందో కూడా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, చూసి మీరు ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, తర్వాత అన్నీ డార్క్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలు, ఇంకంతే అనమాట. మనం ఏదైతే గీసామో దాన్ని డబల్ లైన్తో డార్క్ చేసుకోండి. అప్పుడే ఆ పిక్చర్కి అనేది హైలైట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.